వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. జనరల్గా అందరికీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి ఈరోజు చూద్దాం. ఈరోజు మనతోటి ఉన్నటువంటి గెస్ట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వెంకట్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కొన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్ తోటి స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ వెంకట్ గారు. సార్, ఇన్ జనరల్గా చాలా మందికి ఉండేటువంటి డౌట్, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎక్కువ డౌట్లు ఉంటాయి అనమాట. అంటే జనరల్ ఇన్సూరెన్స్ అంటేనే మనం డబ్బులు పెడతాము, వస్తాయో రావో, ఈ రోజు మనం ఇంత కడుతున్నాము, రిటర్న్ వస్తుందో రాదు. అలాగే ఇన్సూరెన్స్ అంటేనే ఇన్ జనరల్గా మనం చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు, ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ మందిలో ఉంటాయి. అయితే ఇన్సూరెన్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి గురించి మనం పక్కన పెట్టేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి. ఇది ఎలా ఉపయోగపడుతుంది, దేనికోసం హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి? ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, లైక్ ఇప్పుడు మన పాతకాలం రోజుల్లో చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్కరికి అనారోగ్యం చేస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరూ కలిసి ఆ హాస్పిటల్లో వాళ్ళకి ఏదైనా వాళ్ళకి చూడటము, వాళ్ళకు ఫండో పొలమో తీసుకెళ్ళి ఇవ్వటము, తర్వాత ఈ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉండటమే కాకుండా మోరల్ సపోర్ట్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉండేవి అప్పుడు. బట్ ఇప్పుడు అంతా కూడా మోడర్నైజేషన్ అయిపోయి చిన్న చిన్న స్మాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇప్పుడు చాలా అవసరం. అలాంటి సందర్భంలో ఒక గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకొని వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తూ మోరల్ సపోర్ట్ కూడా ఇస్తున్నాయి అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశము ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బాధ్యతగా తీసుకుంటున్నాయి అన్నమాట. సో మనము డబ్బులు దాచిపెట్టి కష్టపడి సంపాదించి దాచిపెట్టి అది ఏదో ఒక రోజు మనిషికే కదండి జబ్బులు వచ్చేది. ఏదో ఒక రోజు మనం హాస్పిటల్కి వెళ్తే సపోజ్ ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చింది, ఒక 5 లక్షల రూపాయలు తక్కువ లేదు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ కాస్ట్. లేదా అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, ఒక 3-4 లక్షల రూపాయలు, చిన్న ఫ్రాక్చర్ అయినా కూడా 3-4 లక్షల రూపాయలు అయిపోతుంది. ఏమీ జరగలేదు, ఏదో స్ట్రెస్ వల్ల, ఉద్యోగంలో వచ్చేటువంటి స్ట్రెస్ వల్లనో, ఆహారంలో తీసుకునేటువంటి ఇబ్బందుల వల్లనో, లేదా మంచిల వల్ల వచ్చేటువంటి జబ్బుల వల్లనో, వాతావరణంలో మార్పుల వల్లనో, ఇలా రకరకాలుగా బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్లనో, ఇలా రకరకాల వ్యాధులు మనిషిని చుట్టుముట్టినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది కల్పించడమే ఒక ముఖ్య ఉద్దేశం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. ఓకే, సో అయితే ఇన్ జనరల్గా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్ మీకు కనిపించారు? అంటే ఒక పర్సన్ని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీకు ఎదురైందా? ఇది నాకు వద్దు, దీనివల్ల ఉపయోగం లేదు, నాకు ఏ జబ్బు రాదు, ఇలా చెప్పినటువంటి వాళ్ళు, అలా కాదు ఇది పరిస్థితి, ఇది మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీరు ఎప్పుడైనా కన్విన్స్ చేసిన సందర్భాలు ఎప్పుడైనా కలిగినాయా? చాలానండి. ఇలాంటివే అసలు మా బేసిక్ టాస్క్ ఏదైతే ఉంటుందో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మాకేం జబ్బులు వస్తాయి, మేమంతా బాగానే ఉన్నాం కదా, రోజు జిమ్కి వెళ్తాం, రోజు మేము పౌష్టికాహారం తీసుకుంటాం, ఇలా అసలు ఎప్పుడు మేము హాస్పిటల్లో వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు, తర్వాత చూద్దాం అని చెప్పేసి మాట దాట వేసినటువంటి వాళ్ళని కూడా, లేదండి అలా కాదు, సో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, ఏదో జరిగినప్పుడు మనం హార్డ్ అండ్ మనీ, మన కష్టపడి సంపాదించే డబ్బు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇది చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ఇన్ అంటే ఏమి జరగకూడదని వాళ్ళకి మనం మంచి జరుగుతుంది అని చెప్పి మనం ఇచ్చిన సందర్భాల్లో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 monthsలో, 1 yearలో, లేదా ఇట్లాగా 1-2 yearsలో వాళ్ళకి మనం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసి పెట్టినప్పుడు వాళ్ళే రియలైజ్ అయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఫ్యామిలీకి దాదాపు 55-56 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా, అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు అనమాట. ఆల్మోస్ట్ ఒక 3-4 months ఫాలోఅప్ చేసిన తర్వాత సడన్గా కొంచెం బాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, ఏదో రకరకాల అది ఉంది ఇది ఉందని చెప్పి ఆ బెనిఫిట్ ఉంది ఈ బెనిఫిట్ గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఇచ్చాం. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ హ్యాపీగా ఓకే, వాళ్ళు ఒక 15,000 20,000 వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో పే చేసుకుంటూ వచ్చారు. సడన్గా ఆ 56 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ అనేది బయటపడింది. ఓకే, వాళ్ళు చూస్తేనేమో పెద్దగా ఏమీ సాఫ్ట్వేర్ జాబ్ కాదు, లేదా బిజినెస్ కాదు, ఏదో చిన్న చిరుద్యోగులు అనమాట, చిరు వ్యాపారస్తులు ఇంకా చెప్పాలంటే. ఇలా చిరు వ్యాపారస్తులకి క్యాన్సర్ బయటపడగానే ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి తెలియగానే చాలా ఫ్యామిలీ మొత్తం షేక్ అయిపోతారండి. అసలు మొత్తం ఫైనాన్షియల్ ఇది ఆ పునాది మొత్తం కూడా కదిలిపోతుంది కుటుంబం మొత్తం. అలాంటి సందర్భంలో మనం ఇచ్చినటువంటి ఏది మనం అవగాహన లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మనం అవగాహన కల్పించి మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటారు చూసారా, ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ అండి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా వాళ్ళు చెప్తుంటే లేదా నేను పర్సనల్గా వాళ్ళని చూసినప్పుడు నాకు అరే ఒక ఫ్యామిలీని నేను ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి నేను కాపాడాను అన్నటువంటి సాటిస్ఫాక్షన్ నాకు చాలానే మిగిలిందండి. సరే, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించి ఇచ్చారు, బాగానే ఉంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. అసలు అవగాహనే లేనటువంటి ఒక ఫ్యామిలీకి అవగాహన కల్పించి పాలసీ ఇప్పించారు, దే ఆర్ హ్యాపీ తర్వాత. సో అలాగే మీ ఎక్స్పీరియన్స్లో అసలు అవగాహనే లేకుండా ఉండి మీరు ఎంత కన్విన్స్ చేసినా తీసుకోకుండా ఉండి ఆ తర్వాత ఎందుకు మేము తీసుకోలేదా అని బాధపడిన వాళ్ళు ఎవరన్నా తగిలారా మీ ఎక్స్పీరియన్స్లో? ఒక పర్సన్ అండి, ఒక ఫ్యామిలీ, మళ్ళీ నేను ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నేను మామూలుగా నేను ఫైనాన్షియల్ కన్సల్టేషన్ చేస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాను, టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్ చేస్తాను అని చెప్పేసి తెలుసు వాళ్ళకి ఉన్నట్టుంటే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి చెప్పానండి. వాళ్ళ దగ్గర యాక్చువల్గా డబ్బులు లేవు అని చెప్పేసి చెప్పినటువంటి మనిషి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పగానే మరుసటి రోజు అంటే అది సంథింగ్ ఏదో ఆ బెనిఫిట్ ఏదో మండేతో క్లోజ్ అవుతుంది. నేను సాటర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను, మధ్యలో సండే వచ్చింది. బ్యాంక్స్ లేకపోయినా సరే సండే 1,00,000 రూపాయలు మొత్తం క్యాష్ విత్డ్రా చేసుకొని వచ్చి మా ఇంటికి తీసుకొని వచ్చి వితౌట్ ఎనీ గ్యారంటీ ఇలా నాకు ఇచ్చేసేసి, సార్ యూ కెన్ కంప్లీట్ దట్ ప్రాసెస్ బై టుమారో అని చెప్పి వెళ్ళిపోయారండి. సరే, నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాను అది ఓకే. అలా చేసినటువంటి మనుషులు మరుసటి రోజు ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ పిల్లవాడికి, అంటే జస్ట్ ఒక 7 మంత్స్ 8 మంత్స్ పిల్లాడు, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే కార్డియాలజిస్ట్ చెక్ చేసి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పేసి చెప్పారు. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కంటే ముందు నేను వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ముందు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ ప్లాను, తర్వాత మిగతా ప్లాన్స్ అన్నీ కూడా తర్వాత అని చెప్పేసి చెప్తే, మా దగ్గర డబ్బులు లేవండి, లేదా ఇది తర్వాత చూద్దాంలే అని చెప్పి ఎంత నచ్చ చెప్పడానికి ఎంత ట్రై చేసినా కూడా సరే తర్వాత చూద్దాం, తర్వాత తీసుకుంటాం అని చెప్పి ముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి తీసుకెళ్ళారు. తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లోనే పిల్లాడికి హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి తెలిసి భార్యాభర్తలు ఇద్దరు చాలా అంటే చాలా, ఇంకా ఫ్యామిలీ చాలా అంటే చాలా కంగారు పడిపోయి ఏడుపులు, సార్ ఏదైనా చేసి ఇప్పుడు మీరు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, మేము అది కవర్ చేసుకుంటాము అని చెప్పి ఎంతో రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు. అలా ఒకరు కాదండి, చాలామంది మనం చెప్తూనే ఉంటాం ఒక వారం రోజులు 10 రోజులు అలా గలుస్తూనే ఉంటుంది. మధ్యలో ఏదో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. సార్ మొన్న మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పారు కదా, ఇప్పుడు ఏదో మాకు ప్రాబ్లం వచ్చిందండి, ఇప్పుడు తీసుకుంటే అది కవర్ అవుతుందా అని అడిగేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారండి. ఓకే, దీన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో పోల్చొచ్చండి. మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు సపోజ్ నేను ఢిల్లీ వెళ్ళాలనుకుంటాను, రిజర్వేషన్ చేసుకుంటే హ్యాపీగా నేను 3rd క్లాసో లేదా 1st క్లాసో నేను హ్యాపీగా పడుకొని జర్నీ చేయొచ్చు. లేదు నేను అసలు రిజర్వేషన్ తీసుకోలేదు, ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు నేను ఎక్కుతాను అంటే ఆ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాలి, జనరల్ కంపార్ట్మెంట్లో అసలు ప్లేస్ ఉండొచ్చు, కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండకపోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో మన లైఫ్ అంతా కూడా జర్నీ చేయడానికి మనం ఇష్టపడతామా? కనీసం ఒక్కరోజు జర్నీ చేయడానికి మనం ఇష్టపడమే, మన లైఫ్ అంతా రిజర్వేషన్ లేకుండా జర్నీ చేయడానికి మనుషులు ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచన విధానం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ దేర్ 20,000 రూపీస్ పర్ యానం, 15,000 రూపీస్ పర్ యానం,
10,000 రూపీస్ పర్ యానం. ఈవెన్ ఇంకా చెప్పాలంటే 4,000 రూపాయలకు 5,000 రూపాయలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ దొరుకుతుంది నా డేస్లో. దీనికి కూడా ఆలోచిస్తారండి, దీనికి కూడా ఆలోచిస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, పేరు చెప్పనండి. ఒక సెలబ్రిటీ, యాక్చువల్గా ఐ యూస్ టు స్టే ఇన్ విజయవాడ కదా, దెన్ సెలబ్రిటీ ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పారు. నేను మధ్యరాత్రి ఏదో లేచి 2 o'clock 2:30కి లేచి నేను హైదరాబాద్ వెళ్ళాను. 9 o'clock రమ్మన్నారు. 9 o'clock అపాయింట్మెంట్ వాజ్ దర్. ఐ వాజ్ విజిటెడ్ హిస్ హౌస్ అండ్ అంత అయిపోయింది. వాళ్ళ వైఫ్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేయమన్నారు. సార్ వైఫ్కి ఏంటి సార్, అందరికి కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిపి తీసుకోండి, కొంచెం తక్కువ పడుతుంది కదా. లేదు మా జిమ్ బాడీ అండి మాది, అసలు మాకు ఎందుకంటే అవసరం ఏముందండి, మేము అంతా బాగా చక్కగా మెయింటైన్ చేస్తామంటే అక్కర్లేదు. సరే నేను ఎందుకు కాదనాలని చెప్పేసి ముందు ఏం చేశానంటే ఆయన అడిగినటువంటి వర్షన్ వైఫ్ కదా, వైఫ్కి ప్లాన్ చేశాను, అయిపోయింది. తర్వాత ఇంకా నా యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్గా ఊరుకుండదు కదా, సార్ మీరు కూడా చేసుకోండి సార్ బాగుంటుంది. పిల్లాడికి ఇప్పుడు వాళ్ళకేమొచ్చినా అంటే మేడం గారికి ఏమొచ్చినా మీరే చూసుకోవాలి, మీకేమొచ్చినా మీరే చూసుకోవాలి, పిల్లాడికి ఏమొచ్చినా మీరే చూసుకోవాలి. ఎంత అవుతుంది సార్, పెద్ద కాస్ట్ కూడా కాదు కదా అని చెప్పేసి, ఏదో చిన్నది చూసి చెప్పు అని చెప్పేసి చెప్పాను. ఆ రోజుల్లో ఎంత 4,200 రూపాయలు తండ్రి కొడుకులకు కలిపి ఇచ్చానండి. 4,200 రూపాయలకి. ఓకే. ఏది ఇక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి 4,200 రూపాయలకి ఆ రోజు నేను ఒక ప్లాన్ ఒక పెద్ద సెలబ్రిటీ దగ్గర నేను తీసుకొని వచ్చిన తర్వాత ఒక 3-4 years గడిచిన తర్వాత వాళ్ళకి సడన్గా అనుకోకుండా ఏదో యాక్సిడెంట్ జరిగింది. క్లెయిమ్ వచ్చింది, ఒక 50,000-60,000 రూపాయల క్లెయిమ్ వచ్చింది. తర్వాత మళ్ళీ వెరీ ఫ్యూ మంత్స్ లేటర్ ఆ పిల్లాడికి ఏదో జ్వరమో సంథింగ్ ఏదో వచ్చింది. మళ్ళీ ఒక 60,000-70,000 ఖర్చు అయింది. ఇది చూసి వాళ్ళ పేరెంట్స్కి కూడా చేశారు. పేరెంట్స్కి చేసినటువంటి ఒక 1 year or 2 years తర్వాత పెద్ద సర్జరీ ఒకటి జరిగింది. అదొక 2 lakhs రూపీస్ ఏదో క్లెయిమ్ వచ్చింది. ఓకే. ఇదంతా ఎందుకండి, కేవలం అవగాహన లేకుండా ఉన్నప్పుడు 4,000 రూపాయలైనా సరే సార్ పర్వాలేదు తీసుకోండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇచ్చిన తర్వాత ఆ సీనియారిటీ క్యారీ అయింది చూసారా, ఆ సీనియారిటీ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి క్లెయిమ్స్ అండి. మహా అంటే ఇప్పటికీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంతో పే చేసి ఉంటారు. 6 సంవత్సరాలు పే చేసిన తర్వాత వాళ్ళు ఎంత పే చేసి ఉంటారు, ఒక 20,000 హోల్ ఫ్యామిలీ పుట్ టుగెదర్, అంటే రేట్లు కూడా పెరిగాయి కదా అప్పటికి ఇప్పటికీ కూడా. సో ఆల్ పుట్ టుగెదర్ ఒక 20,000 రూపీస్ పే చేసి ఉంటారేమో. 6 సంవత్సరాలు అంటే ఒక 1,20,000 రూపాయలు పే చేసి ఉంటారు. కానీ ఎంత క్లెయిమ్ వచ్చిందండి, ఒక 3-4 సార్లు క్లెయిమ్ వచ్చింది. 2 లక్షలు, అదొక 50,000 70,000, దాదాపు ఒక 3.5-4 లక్షల రూపాయలు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా బోలెడన్నండి. మేము అసలు రోజు జొన్న రొట్టెలు తిని బ్రతుకుతామండి, ఆ స్వచ్ఛమైన గాలి పీలుస్తాం, మేము పల్లెటూరులో ఉంటాము, అసలు మాది చాలా స్ట్రాంగ్ బాడీ అండి అని చెప్పినటువంటి ఇక బడిపంతులు 3 నెలలకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి దాదాపు 5.5 లక్షల రూపాయలు క్లెయిమ్ తీసుకున్నట్టు సందర్భాలు వితిన్ 3 months. ఓకే. సో ఇలా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకు కనువిప్పు కలిగినటువంటి సందర్భం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వచ్చిందండి. ఓకే. సో అసలు మీరు ఈ సెక్టార్లోకి ఎందుకు రావాలి అని అనుకున్నారు? ఈ ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఈ కన్సల్టెంట్గా మీరు మారటానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా పర్టిక్యులర్గా? యాక్చువల్గా ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఓకే. ఒక MNC కంపెనీలో ఒక 10 years వర్క్ చేశాను. ఓకే. 10 years వర్క్ చేసిన తర్వాత డాక్టర్స్కి మనం మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. బాడీలో మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది ఏమిటి అని చెప్పేసి యాజ్ అ మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయిన తర్వాత ఒక స్టేట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేసి ఆ కంపెనీలో జాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటే ఒక ఆయన తెలిసిన వ్యక్తి ఇన్సూరెన్స్ ఆపర్చునిటీ గురించి చెప్పడం జరిగింది. అది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నేను మార్కెట్లో వెళ్తూ ఉంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి అని చెప్పి కొంచెం డిమాండ్గా అడగడం స్టార్ట్ అయిందన్నమాట. అసలు అదే ఐ కేమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. హెల్త్ అంటే మనకు ఆర్గాన్లో ఏం జరుగుతుంది, ఏ ఆర్గాన్ ఎక్కడ ఉంటుంది, దానికి వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి, ఏమేస్తే తగ్గుతుంది, ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది.
అసలు ఏమీ తెలియనటువంటి వాళ్ళే హెల్త్ ఇన్సూరెన్స్లోకి వచ్చి ఏ ఆర్గాన్, అసలు అపెండిసైటిస్ అంటే ఏంటి, హెర్నియా అంటే ఏంటి, తర్వాత మయోకార్డియల్ పెయిన్ అంటే ఏంటి, ఇట్లాంటి సందర్భాల్లో వర్క్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ అనమాట. సో దాంట్లో మనలాంటి వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి అసలు ముందు ఏంటి అని చెప్పేసి స్టడీ చేసి తీసుకొని కొంచెం ఆలోచించాను. ఇది కదా మనం నిజంగా పనిచేయాల్సింది. అంటే లైక్ జనాలకి కష్టార్జితాన్ని మనం కాపాడితే వాళ్ళ కష్టార్జితాన్ని మనం కాపాడితే దేవుడు ఆశీస్సులు మనకు ఉంటాయి, తర్వాత మన ఫ్యామిలీకి కూడా ఉంటాయి. ఇదే కదా, అంటే బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఏం చేస్తారు, సమాజ సేవ చేస్తారు, తర్వాత ఇంక 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. కాస్త కూస్తో ఆ హెల్పింగ్ నేచరు ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం ద్వారా నా కెరీరు బాగుపడుతుంది, కుటుంబము బాగుపడుతుంది, సమాజానికి కూడా నేను సేవ చేస్తాను అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇది బాగుంది అని చెప్పి ఆ ఎదుటి మనిషిని మనం కాపాడినప్పుడు, అంటే మన సొంత ఖర్చు పెట్టకుండా ఏదో కంపెనీ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కాపాడినప్పుడు ఆ మనిషి వ్యక్తపరిచే ఆనందం, సంతోషం ఉంది చూసారా, అది చాలా గొప్ప ఫీలింగ్ అండి. అది ఏమిచ్చినా కూడా మన పాతకాలం సామెత ఉంది, ఎన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని చెప్పేసి అంటారు కదా. ఎన్ని దానం చేసినా అది చాలు అని చెప్పేసి అనడు. కడుపు నిండా అన్నం పెడితే ఇంకా చాలు అంటారు కదా. అలాంటి సంతృప్తినిచ్చేటువంటి ఆ ఫీలింగ్ అనేది చాలా గొప్పది అని చెప్పేసి భావించి నేను ఈ ఫీల్డ్కి వచ్చానండి. ఓకే, ఈ ఫీల్డ్కి వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది టోటల్ ఎక్స్పీరియన్స్? టోటల్ సార్ నేను ఆల్మోస్ట్ ఒక 9.5 years ఉన్నాను. 10 years. 10 years అని. 10 years. మీ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు మీరు ఎన్ని పాలసీస్ చేశారు? దాదాపు 3,200 క్లోజ్ టు 3,000 పైనేనండి. 3,000 ఫ్యామిలీస్కి నేను ప్రొటెక్షన్ కల్పించాను. వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు కాకుండా కాపాడగలిగానండి. ఇదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా, గర్వంగా చెప్పుకుంటాను. ఈ 3,000 కుటుంబాల్లో మీరు ఓన్లీ పాలసీ ఇచ్చి వదిలేయటం వరకేనా, లేదా వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ సర్వీస్ చేస్తారా? ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీ నుంచి? సపోర్ట్ సర్వీస్ అనేది అది ముందుగా ఏది మనం ఈ కంపెనీలోకి రాకముందే హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే అసలు విపరీతమైనటువంటి సర్వీస్తో కూడుకున్నటువంటి ఇదండి. ఎందుకంటే అత్యవసరం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో భర్తకి ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, భార్యకి చెప్తే కంగారు పడుతుందేమో, అమ్మకి చెప్తే కంగారు పడుతుందేమో అని చెప్పేసి ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేస్తారండి. ఓకే, వాళ్ళకి ఫోన్ చేస్తారు, అన్నా నాకు ఇది అయిందన్నా, వెంకటేష్ గారు ఇది అయిందండి, సో ఏం చేయమంటారండి, ఎక్కడికి వెళ్ళమంటారండి, నాకు ఒంట్లో ఏదోలా అయిపోతుందండి, ఇంట్లో చెప్తే ఇబ్బంది పడతారని చెప్పేసి మీకు చెప్తున్నాను, మీరు ఏదైనా మంచి సలహా ఇస్తారని చెప్పి ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారు, ఎక్కడ కవరేజ్ బాగుంటుంది, ఇది కవర్ అవుతుందా కవర్ అవుతా, నాకు వచ్చిన జబ్బు కవర్ అవుతుందా కవర్ అవుతా అని ముందుగా మొట్టమొదటిసారి మాకు చెప్తారండి. ఓకే, అలా చెప్తూ ఉన్నటువంటి సందర్భాలు అలా చాలా ఉన్నాయి సార్. అలాగే మీరు ఈ 3,000 కుటుంబాలకి సర్వీస్ కూడా ఇస్తున్నారు, ఫాలో అప్స్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ గురించి అన్నీ తెలుసుకుంటున్నారు, బాగానే ఉంది. ఈ 3,000 కస్టమర్స్లో ది బెస్ట్గా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, హైలీ సాటిస్ఫైడ్, ఓకే, సో వాళ్ళని చూసి మీరు బాగా ఆనందపడినటువంటి సందర్భాలు, వాళ్ళకి క్లెయిమ్ వచ్చిన తర్వాత సార్ మీ వల్లే ఈరోజు మా కుటుంబం ఇలా ఉంది, మీ వల్లే ఈ క్లెయిమ్ వచ్చింది అని ఆనందపడినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? సార్ దట్స్ వాట్ సార్, నేను ప్రతి క్లైమ్లో కూడా ఆనందం వెతుక్కుంటానండి. అంటే లైక్ పర్సనల్ సాటిస్ఫాక్షను, అట్ ద సేమ్ టైం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా చాలా సంతోషం ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కరోనాలో చాలా చూసామండి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర పాలసీ తీసుకున్న తర్వాత, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ, అప్పుడు కరోనా బాగా పీక్ టైంలో ఉన్నప్పుడు సర్వీస్ మీరు పాలసీ ఇచ్చి అమ్మేస్తారా, వదిలేస్తారా, లేకపోతే సర్వీస్ కూడా ఇస్తారా అన్న దానికి ఎంత సర్వీస్ ఇచ్చేవాళ్ళం అంటే, కరోనాలో అందరూ బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదా. ఇబ్బంది పడినటువంటి సందర్భంలో ఫ్యామిలీ కూడా ఇంట్లో, అంటే మా ఇంట్లో మా వైఫ్ పిల్లలు కూడా ఎందుకు అంత రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి అడ్డు చెప్తున్న సందర్భాల్లో కూడా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ క్లెయిమ్ యొక్క ఆ పేషెంట్ని చూసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. అలాగా ఒక క్లెయిమ్ ఇచ్చిన సందర్భం నాకు బాగా గుర్తుందండి. పాలసీ తీసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీకి
6 months తర్వాత కరోనా వచ్చింది. చాలా దాదాపు ఒక 20 lakhs rupees వరకు ఖర్చు పెట్టారు. కానీ ఈస్ నో మోర్ అండి. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి. ఎంత అయిపోయిన తర్వాత నా దగ్గరికి క్లెయిమ్ వచ్చారు. లిటరల్గా హీఈస్ అన్ ఎన్ఆర్ఐ అండి. హీఈస్ అన్ ఎన్ఆర్ఐ. చాలా కష్టపడ్డాడు. చాలా రిక్వెస్టింగ్ మోడ్లోకి వచ్చి, సార్ ఫాదర్కి ఇలా జరిగింది, అవి పెట్టాం, ఎక్కడ మాకు మనిషి అయితే దొరకలేదు, డబ్బు ఖర్చు అయిపోయింది, ఇన్సూరెన్స్ ద్వారా కొంచెం రీఎంబర్స్మెంట్ ఇప్పించండి అని చెప్పేసానంటే అవి చాలా సపోర్ట్ చేసేసి ఇప్పించామండి. కాకపోతే కొంచెం టైం ప్రాసెస్, డాక్యుమెంట్ అది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో కొంచెం టైం పట్టింది. 1 month టైం పట్టింది. ఇచ్చిన తర్వాత క్లెయిమ్ అంతా కూడా తీసుకున్న తర్వాత దాదాపు నాకు 7,50,000 8 lakhs rupees ఎంతో క్లెయిమ్ అండి. అది మనం 6.5 దాకా ఇచ్చాం. అప్పటిదాకా అతని వర్షన్ ఎలా ఉందంటే చాలా ప్లీడింగ్ అనమాట. సార్ అని చెప్పేసి లిటరల్గా సార్ ఎన్ఆర్ఐ అని చెప్పేసి ప్లీడింగ్ చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే చెక్ అతనికి వెళ్ళిపోయింది, అమౌంట్ సెటిల్ అయిపోయింది అని చెప్పేసి అన్న తర్వాత కంపెనీలో నా మీద అగెనిస్ట్గా ఒక కేసు వేశాడు సార్. నా మీద అగెనిస్ట్గా ఒక కేసు వేశాడు. సో ఆ వ్యక్తికి నేనేం చేశానంటే, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు చుట్టాలు కూడా రాకపోతే ఒక 5-6 మంది సరిగ్గా ఇంకా నేను చెప్పడానికి కూడా కొంచెం నాకు ఇదిగా ఉంది కొంచెం, బట్ స్టిల్ శవాన్ని కూడా కనీసం ఒక 5-6 మంది లేరండి ఆ ఇంటి దగ్గర. నేను వెళ్ళాను. నేను దాదాపు చాలా టైం ఒక 2-3 hours అక్కడ స్పెండ్ చేసి కావాల్సిన ఇది ఇంత చూసి అలా చేసినటువంటి సర్వీస్ చేసినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మగారిని ఓదార్చి అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి క్లెయిమ్ ఇప్పిస్తే జస్ట్ బికాజ్ ఆఫ్ డిలే అయిందని చెప్పి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమో మరి ఇండియాలో లేడేమో, వెళ్ళిపోయాడు. అతనికి సర్వీస్ ఎంతలా ఎక్స్పెక్ట్ చేశాడంటే అతని అకౌంట్లో ఈ చెక్ తీసుకెళ్ళి డిపాజిట్ చేయాలి. బికాజ్ నో వన్ ఈస్ దేర్, ఎవరు రారు, ఎవరు లేరు అతనికి. ఇది చెక్ అతని అకౌంట్లో డిపాజిట్ చేయటానికి డిలే అయిందనో లేకపోతే అతనికి మనం ఆ సర్వీస్ కూడా చేసి పెట్టలేదని చెప్పి నాకు ఆ చెక్ మాకు బ్యాంక్ అకౌంట్లో వేయలేదు అని చెప్పి నా మీద అగైనెస్ట్ అలిగేషన్స్ పెట్టారు. చాలా పించింగ్ అనిపించిందండి. థ్యాంక్లెస్ జాబ్ ఇదా, మనం ఇలాంటి మనిషిగా ఇంత చేసాము అని చెప్పి చాలా బాధేసిందండి. దట్ వాజ్ నిజంగా నాకు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా వచ్చినటువంటి సందర్భం ఇది. ఇందాక కూడా మీకు ఒక మాట చెప్పాను, ఎలాంటి అవగాహన లేనటువంటి ఒక మనిషికి, చిరు వ్యాపారస్తుడికి మనం ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తే అతనికి తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వస్తే 30-40 లక్షల రూపాయలు మనం క్లెయిమ్ చేసి పెట్టాం. వాళ్ళకు కూడా ఏదో ఒక సందర్భం 10 సార్లు క్లెయిమ్ పెడితే అన్ని సందర్భాల్లో క్లెయిమ్ రావాలని లేదు. ఎక్కడో చోట ఏదో ఒక డాక్యుమెంట్ మిషన్ లేకపోవడం వల్ల, లేకపోతే హాస్పిటల్ వల్ల ప్రాబ్లము, లేకపోతే కంపెనీ వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఒక్కసారి రానందుకు చాలా అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్. 9 సార్లు వచ్చింది కదా, థ్యాంక్స్ చెప్పాలి కదా, థ్యాంక్స్ ఎలాగో చెప్పరు. 10వ సారి అట్లీస్ట్ రాలేదు, ఓకే సరే అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా మళ్ళీ అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటే అరే ఏంటి ఇలాంటి మనుషులుగా మనం ఇంత చేసేది అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తుందండి. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయండి. మీరు అడిగినటువంటి ఏంటంటే కొంచెం బాగా హ్యాపీయెస్ట్గా ఫీల్ అయినటువంటి సందర్భం ఏంటంటే, ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ అండి, జస్ట్ 30 years కపుల్. వాళ్ళకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత జస్ట్ 1 year 2 years అయిందండి. 2 years అయింది. అతను చేసినటువంటి మంచి పని ఏంటంటే, మ్యారేజ్ అవ్వగానే నా దగ్గర 1 CR ప్లాన్, 1 CR ఎంత పడింది, 17,000 18,000 రూపీస్ పడింది. చిన్న వయసు కదా, 18,000 రూపీస్ పడింది. ప్లాన్ తీసుకున్నారు. 2nd yearలో క్యాన్సర్ డిటెక్ట్ అయిందండి. 2nd yearలో క్యాన్సర్ డిటెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు ఇట్ వాస్ ఎర్లీ డిటెక్షన్ కాబట్టి, అంటే క్యాన్సర్ అనేది ముందు నుంచి ఉందేమో, వీళ్ళు తెలిసి తీసుకున్నారేమో అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే నన్ను అడిగారు. నేను మళ్ళీ రీకన్సిడరేషన్ పెట్టాను. మళ్ళీ క్యాన్సిల్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఆయన ఏం చేశారంటే, నాకు వాళ్ళు తెలుసు, మీ కంపెనీలో CEO తెలుసు, చైర్మన్ తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ట్రై చేశారు, రాలేదు. మళ్ళీ వచ్చారు. సార్ మేము నా ప్రయత్నం అంతా చేశాను,
హై లెవెల్ దాకా వెళ్ళాను, కానీ క్లెయిమ్ రాలేదు. మీరే ఏదో ఒకటి చేసి పెట్టాలి అన్నారు. నేను కంప్లీట్గా ఫైల్ తీసుకొని, మీరు స్థిమితంగా ఉండండి, ఎమోషన్ అవ్వకుండా, లేనిపోని ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ అన్నీ కూడా, అంటే ఇంకా క్లెయిమ్ రాకపోతే అవన్నీ ఉంటాయి కదా, ఆ బాధతో మాట్లాడకుండా మీరు నాకు ప్రశాంతంగా నాకు టైం ఇవ్వండి, నేను చేసి పెడతానని చెప్పేసి అని చెప్పి ఆ క్లెయిమ్ తీసుకొని మొత్తం స్టడీ చేశానండి. స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇట్ ఈస్ అ జెన్యూన్ కేస్, దీని మీద మనం ఫైట్ చేస్తే వస్తుంది అని చెప్పేసి అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేనేం చేశానంటే, నాకున్నటువంటి రూట్స్ నాకు ఉంటాయి కదా, నేను దాని ద్వారా వెళ్ళాను, క్లెయిమ్ తెప్పించానండి. దగ్గర 38 lakhs అండి, 38 lakhs క్లెయిమ్ ఇప్పించానండి. తీసుకుంది 1 year ప్లాన్ కదా, ఇప్పటి వరకు ఇంకా స్టిల్ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది వాళ్ళకి, రివ్యూస్ అనేవి అవి 38 lakhs అండి ఇప్పటి వరకు ట్రీట్మెంట్. అలాంటివి ఎన్నో, అలాంటివి చాలా చాలా అండి. సో అలా సాటిస్ఫాక్షన్ వాళ్ళు అంత సంతోషంగా చెప్పినందుకు, వెంకటేష్ గారు మీ వల్లే నాకు క్లెయిమ్ వచ్చింది, మీ వల్లే నేను ఇంత డబ్బు నేను సేవ్ చేసుకోగలిగాను, లేకపోతే నా పరిస్థితి చాలా తలకిందులు అయి ఉండేది అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి సంతోషకరమైనటువంటి విన్నప్పుడు అలాంటి బాధాకరమైనటువంటి విషయాలు కూడా మర్చిపోతుంది జరుగుతుంది. ఇది కదా మనకి మోటివ్, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి మనం ట్రై చేసేది అనిపిస్తుంది. పాజిటివ్ నోట్ వచ్చినప్పుడు మంచి బూస్టింగ్ ఉంటుంది, అలాగే నెగిటివ్ నోట్ వచ్చినప్పుడు డిప్రెషన్ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఈ ఫీల్డ్ ఎందుకు అబ్బా వదిలేద్దామని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? కొత్తగా వచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్ళకి మనకి తేడా తెలియాలి అని అంటే, ఈ కేసు నేను చేసి చూపించాలి అంటే, రాని క్లెయిమ్ను తెప్పించి చూపిస్తేనే కదా అన్న పట్టుదలతో చాలా కేసులు నేను సాల్వ్ చేశానండి. చేసి పెడితేనే నాకంటూ ఒక మార్కెట్లో ఒక ఇమేజ్ అవన్నీ కూడా వచ్చి చూసినటువంటి సందర్భాలు. నిన్న ఒక కస్టమర్ అండి, నాకు జెన్యూన్ కేస్ అది. ఐ మీన్ వాళ్ళ అమ్మగారికి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగితే హాస్పిటల్ వాడు ఏదో మిస్టేక్ చేశాడు. ఓకే, హాస్పిటల్లో క్లరికల్ మిస్టేక్ ఏదో జరిగింది. క్లరికల్ మిస్టేక్ అనాలా, అది నిర్లక్ష్యం అనాలా తెలీదు. డిశ్చార్జ్ డేట్ ఏమో ఒకటి ఉంది, అంటే 20వ తారీఖు డిశ్చార్జ్ అయితే 17వ తారీఖు డిశ్చార్జ్ అయిపోయినట్టు రాసి ఇచ్చేశారు. ఓకే, బిల్స్ అన్నీ 17th ఉన్నాయి, డిశ్చార్జ్ డేట్లోనేమో 20th డేట్ ఉంది. ఇది ఎవరి మిస్టేక్? హాస్పిటల్ వాళ్ళ మిస్టేక్. కంపెనీ వాళ్ళు చూసి దీని బిల్స్ అన్ని కూడా మీరు ఫోర్జరీ చేశారో లేదా ఫ్యాబ్రికేట్ చేశారో క్లైమ్ రిజెక్ట్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో అతను ఏమంటాడంటే, నేను కంపెనీ మీద కేసు వేస్తాను, కంపెనీ మీద ఫైట్ చేస్తాను అని అంటాడు. నువ్వు చేయాల్సింది కంపెనీ మీద కాదు నాయన, నీకు ఎంతవరకు ఇది ఉంటే అంటే నమ్మకము లేదా ట్రస్టు లేదా క్లోజ్నెస్ ఉంటే ఉండొచ్చు కాక, నువ్వు వెళ్ళి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఇది మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పి నువ్వు మాట్లాడి అదేదో కరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఆటోమేటిక్ కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది కదా. అంటే నేను ఎంత ఖర్చు అయినా చాలు, నేను పోరాడతాను. అక్కడ పోరాడాల్సిన సిచ్యువేషన్ ఏముంది అంటే, ఏదో ఆక్రోషం అనమాట, ఎక్కడో ఆక్రోషం మన మీద చూపించాలి. అంటే ఊరికే అంటే ఇన్సూరెన్స్లో 10,000 రూపాయలు డబ్బులు కట్టేస్తే అంత మళ్ళీ అదే మనిషి అంతకుముందు క్లెయిమ్ తీసుకున్నాడు. ఓ 3-4 లక్షలు ఏంటి, ప్రతి సంవత్సరం 2-3 లక్షల రూపాయలు క్లెయిమ్ తీసుకుంటూనే ఉన్నాడు. ఓకే, ఎవ్రీ ఇయర్ ఆ తీసుకుంటున్న మనిషి ఈరోజు మిస్టేక్ ఎక్కడుందో తెలుస్తోంది, అతనికి క్లియర్గా తెలుస్తోంది. సో ఇట్లా మాట్లాడితే ఇలాంటి వ్యక్తులు మనం ఎంత చేసినా ఇదే కదా. మనం ఈ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్కి వెళ్తే మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు కదా మనకున్న అనుభవంతో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా జనాలందరూ ఇలాగే ఉంటారు. మన మోటివ్ ఒకటి ఉంది కదా, మన ప్యాషన్ అంటూ ఒకటి ఉంది కదా. ఆ ప్యాషన్ ముందు ఇవి ఓకే, ఏదో ఒక కస్టమర్ మళ్ళీ వచ్చి, సార్ మీ వల్లే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అమ్మాయి నా దగ్గర ఇన్సూరెన్స్ చేసింది, అన్నయ్య అంటూ పిలుస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, డ్యూటీ నుంచి వస్తూ దారిలో స్కూటీ మీద వస్తూ ఉంటే వెనక నుంచి ఏదో కుక్కను సంథింగ్ ఏదో యానిమల్ అండి వచ్చి సడన్గా స్కూటీని ఇదే చేసేసరికి పడిపోయింది. మొత్తం ఈ పార్ట్ వెనకాల స్పైనల్ కార్డు, తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం కూడా క్రాక్స్ వచ్చేసాయి. ఓకే, ఎంత పెద్ద దెబ్బలు అంటే అసలు మాట్లాడితే ఆ అమ్మాయికి పెయిన్ వస్తుంది, తిండి తినలేని పరిస్థితి, మోషన్కి వెళ్ళలేని పరిస్థితి. మొత్తం లోపల అంటే లేడీస్ కదా, లేడీస్కి పార్ట్స్ అంతా అంటే మొత్తం మెయిన్ పార్ట్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, ఆ మొత్తం పార్ట్స్ అన్నీ కూడా కదిలిపోయాయి. అలాంటి సిచ్యువేషన్లో మొట్టమొదటి కాలం మీకే చేశాను అన్నప్పుడు నిజంగా చాలా
ఫీల్ అనిపిస్తుందండి. సో ఇక్కడ నన్ను గుర్తు చేసుకొని నా కోసం, నా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అనిపించి చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు నాకు ఫోన్ చేయడము, నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ క్లైమ్ అదే చర్చలు చేసి పెట్టినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అట్లీస్ట్ మనం మన వల్ల ఒక మనిషిని మనం ఆదుకున్నాము అని చెప్పి అనిపిస్తుంది. ఓకే. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు 2 ఉంటాయండి, అది ఉంటుంది ఇది ఉంటుంది. ఇట్స్ ఆల్ మిక్సప్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే అది. అదండి. సో ఇన్ని పాలసీస్ చేశారు, ఇన్ని క్లెయిమ్స్ చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్, మీకు ఏ పాలసీ తీసుకున్నారు? మీకు మీ ఫ్యామిలీకి ఎటువంటి పాలసీ? నాకు అండి 3 రకాల ప్లాన్స్ ఉన్నాయండి. ఒకటి కంపెనీ ఇచ్చేది, ఒకటి ఫస్ట్. తర్వాత వచ్చేసి నాకు ఇండివిజువల్గా నేను ఒక ప్లాన్ తీసుకున్నాను. ఇండివిజువల్గా ఒక బేస్ ప్లాన్ తీసుకొని ఒక టాపప్ ప్లాన్ ఒకటి తీసుకున్నానండి. సో ఫుల్లీ ప్రొటెక్టెడ్గా, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పేటప్పుడు నాకంటూ నా ఫ్యామిలీకి నేను ప్రొటెక్షన్ చేసుకోవాలి కాబట్టి ఫుల్లీ ప్రొటెక్టెడ్గానే ఉన్నానండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 1-2 సందర్భాలు నాకు కూడా 1-2 సందర్భాలు ఏంటండి, 3 సందర్భాల్లో నాకు కూడా ఉపయోగపడిందండి. ఎలా అంటే ఒకరోజు రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత 3 గంటలకి మా వైఫ్ లేచి విపరీతమైనటువంటి వామిటింగ్స్ చేసుకుంటుంది. ఏంటి వామిటింగ్స్ ఎందుకు చేసుకుంటుంది అని చెప్పేసి ఏదో చిన్న అప్పటికప్పుడు ఏదో వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడానికి ఆ టాబ్లెట్స్ ఏవో తీసుకుని వచ్చి వేశాను. తర్వాత ఏదో చిన్న వంటింటి చిట్కాలు ఏవో ఉంటే అవి కూడా చేశాను. అవ్వలేదు. 8 అయింది, తెల్లవారింది, 8 అయింది, 9 అయింది, కంట్రోల్ అవ్వకపోగా ఆకుపచ్చని వామిటింగ్స్ రావడం మొదలైంది. ఇదేంటబ్బా అని చెప్పి కొంచెం కంగారు అనిపించి వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా 10 గంటలకల్లా తీసుకొని వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అంతా చెక్ చేసి, ఏమండి మీకు ఇన్ని రోజులు ఎక్కడా పెయిన్ రాలేదా, ఏం అనిపించలేదా అన్నాడు. మేము ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏం అనిపించలేదు సార్, ఏ సింటమ్ లేదు అని అంటే, రిపోర్ట్ చూపించి ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి లోపల, ఎట్లా ఉన్నారు ఇన్ని రోజులు అని చెప్పేసి, ఎక్కడ సార్ ఏంటి అని చెప్పేసి అడిగితే గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇట్ వాజ్ అరౌండ్ 12 mm సైజ్ ఉన్నటువంటి స్టోన్స్ అండి. 10 mm 12 mm పెద్ద రాళ్ళు. ఇంత పెద్ద రాళ్ళు లోపల బాడీ లోపల తయారవడానికి కనీసం ఒక 5-6 ఏళ్ళు మినిమం పడుతుందండి. మరి ఈవిడ ఇన్ని రోజులు లోపల ఇంత పెద్ద ఆస్తులు ఎలా దాచుకుంది అని చెప్పి ఆయన డాక్టర్ గారు అనేసరికి, ఇంకేం చేస్తాం డాక్టర్ గారు అని చెప్పేసి, ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, సర్జరీ, కంపల్సరీ సర్జరీ అన్నారు. సరే సర్జరీ అన్న తర్వాత ఇంకా వేరే హాస్పిటల్, డాక్టర్ రవి హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఆ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా కూడా దాదాపు 3-4 days ఉండి గాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసి అక్కడ ఒక దాదాపు 1,12,000 రూపాయలు ఎంతో బిల్ చేశారు. సో అక్కడ ఒకసారి ఉపయోగపడిందండి. ఓకే. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అది ఇట్ వాజ్ సేవ్డ్ మై హార్డ్ అండ్ మనీ. తర్వాత మా అబ్బాయికి ఒకసారి డెంగ్యూ వచ్చింది. ప్లేట్లెట్ కౌంట్స్ విపరీతంగా పడిపోయినాయి. హాస్పిటల్స్ చూస్తేనేమో నిండా ఉన్నాయి, ఎక్కడ బెడ్ కూడా దొరకనటువంటి పరిస్థితి. అంటే బాగా డెంగ్యూ కేసులు అనమాట. ఆ సిచ్యువేషన్లో మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆంధ్ర హాస్పిటల్లో వెళ్తే అక్కడ జాయిన్ చేశాను. సో ఒక 4-5 days ఆర్ 1 week ఉన్నాం నాకు తెలిసి. 1 week ఉన్న తర్వాత అక్కడ దాదాపు ఒక 60,000-70,000 రూపీస్ వరకు త్రూ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే అక్కడ క్లెయిమ్ అయింది. తర్వాత నాకు రీసెంట్గా ఒక 3-4 days నుంచి, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఒక 3-4 days ముందు వరకు బాగా ఆయాసంగా ఉంటుంది. ఏంటో ఏదో సంథింగ్, ఏదో ఫుడ్ వల్ల సంథింగ్ ఏదో అనుకున్నాను, కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఒకరోజు సడన్గా ఏదో పని మీద బయటకు వెళ్తుంటే మా వైఫ్ ఉంది వెనకాల, నేను ఉన్నాను. ఇది కాదు, ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి బైక్ కూడా నడపలేనంత ఆయాసం వచ్చేసింది. ఏంటి అని చెప్పి ఇది నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి, సరే దగ్గర మళ్ళీ అట్లా వెళ్తూ ఉంటే ఆంధ్ర హాస్పిటల్కి కనిపెట్టేసరికి దాంట్లో సరే ఏదైతే ఏముందిలే, ఆ రోజు సండే ఒకసారి ఈసీజీ తీసుకుని వెళ్దాం, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఈసీజీ తీసుకున్నాను. లోపలికి వెళ్తే ఈసీజీ తీసి డాక్టర్ గారు చూసి, ఇందులో ఏదో చేంజెస్ ఉన్నాయండి, మీరు ఉండండి, రాత్రి ఉండండి, ఎక్కువ తీస్తాము, మీరు ఉండిపోండి అని చెప్పేసి అన్నారు. మా వైఫ్ షాక్, ఏంటి తేడా ఏంటి, ఏదో ఈసీజీ చూసుకొని అంత బాగానే ఉంది అని పంపించేస్తారండి, ఓ 200-300 రూపాయలు దానికి ఏముంది అని చెప్పి మేము వచ్చాం. యాక్చువల్గా వేరే పని మీద వచ్చాం. ఓకే. వెళ్తే అది చూసేసరికి ఈసీజీలో తేడా ఉందండి, ఎక్కువ తీయాలండి, మీరు కంపల్సరీగా నెగ్లెక్ట్ చేయకూడదు, అసలు చెస్ట్ పెయిన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, క్షణాల్లో జరిగిపోద్ది అంతా,
అది ఇది అని చెప్పేసి అనేసరికి మా వైఫ్ పక్కనే ఉండి ఏమన్నా ఇంక కదిలేదండి, ఇంక డాక్టర్ గారు చెప్పారు అని అంటే, పర్లేదు ఇలా ఎట్లా చెప్తారు, పద పోదాంపా అని చెప్పేసి అన్నాను. అంటే వెనకాల నేను పోదాంపా అనే మాట డాక్టర్ గారు విన్నాయి. మీరు డాక్టర్కి చెప్తే మా మాట ఎందుకు వింటారులేండి, మీరు ఇన్సూరెన్స్ వాళ్ళు కదా, మీరు వినరు, మీరు ఏం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంచెం మందలించాడు అనమాట ఆయన. మందలించేసరికి మా వైఫ్ ఇంకా ఆ మాట విని అసలు తట్టుకోలేక, మీరు ఉండాల్సిందండి, బలవారే డాక్టర్ గారు అరుస్తున్నారు అని చెప్పి ఆ రోజు ఉంచబెట్టారు. తర్వాత మరుసటి రోజు 2D ఎకో చేశారు, తర్వాత TMT చేశారు. అంతా చేసి ఇదేదో న్యూరలాజికల్ పెయిన్ ఉన్నట్టుంది అని చెప్పి న్యూరో పెయిన్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మెడంతా, షోల్డరు ఇదంతా కూడా పెయిన్ వచ్చిందండి. ఈ చెస్ట్ పెయిను, షోల్డరు, తర్వాత ఈ మెడ భాగంలో అంతా పెయిన్ వస్తే ఏమన్నా నెక్ రీజియన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి అంతా చూశారు. చూసి ఏదో టాబ్లెట్స్ కొంచెం ఏదో మెడికేషన్ అంతా ఇచ్చారు. 3-4 డేస్ హాస్పిటల్లో ఉంచి పంపించి దాదాపు ఒక 60,000 రూపీస్ బిల్ వేసి పంపించారు. బై గాడ్ గ్రేస్ అంతా ఆ మెడిసిన్స్ అంతా కూడా వాడేసరికి నాకు అంతా సెట్ అయిపోయింది. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇట్ వాస్ నాట్ అన్ హార్ట్ ప్రాబ్లం కాదు, అది కార్డియాక్ ప్రాబ్లం కాదు, సంథింగ్ ఏదో మజిల్ పెయిన్ లాంటిది అని చెప్పి తర్వాత డిసైడ్ చేసి ఊపిరి పీల్చుకున్నాం అనమాట. ఆ రకంగా మూడోసారి నన్ను హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుందండి. ఓకే. ఇలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తుంటాం, రాత్రి పడుకున్న వాళ్ళం తెల్లవారుజామున హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి, సరదాగా బయటికి వచ్చిన వాళ్ళము హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి, అడ్మిట్ అవ్వడం ఏంటి, అట్లాగా అనుకోని సందర్భాలు చాలా జరిగి ట్రీట్మెంట్ ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా బయటపడిన సందర్భాలు ఉన్నాయండి. ఓకే. థ్యాంక్ యూ వెంకట్ గారు. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాతో షేర్ చేసినందుకు. ఇంకోసారి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇంకొంచెం డెప్త్గా మళ్ళీ మనం ఎలా క్లైమ్స్ తీసుకోవాలి, ఎలాంటి పాలసీ చూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. యా అండి, థ్యాంక్ యూ అండి.